గెలుపు అంటే ఎవడో భిక్ష వేస్తే వచ్చేది కాదు. నీ నెత్తుటి దారతో నువ్వే రాసుకునే శాసనం. భయాన్ని చంపి బ్రతికేవాడే రాజు. ఆ భయంతో బ్రతికేవాడు బానిస. విజయం ఎప్పుడూ భయానికి అవతల వైపే ఉంటుంది. ఆకాశాన్ని శాసించాలంటే ముందు పాతాళంలో బ్రతకడం నేర్చుకోవాలి. గెలుపు పుట్టేది ఎప్పుడూ నేల అడుగునే. గాయం కాకుండా పాఠం రాదు. ప్రాణాన్ని పణంగా పెట్టకుండా ఎటువంటి గెలుపు దక్కదు. ఇదే అడవి ధర్మం. ఓటమనేది నిన్ను పూడ్చిపెట్టే శవపేటిక కాదు. అది నీ తదుపరి యుద్ధానికి వేదిక. పిచ్చి లేనిదే చరిత్ర పుట్టదు. నీ గమ్యం మీద నీకున్న పిచ్చే రేపటి నీ గెలుపుకు మొదటి మెట్టు. అసలైన యుద్ధం శత్రువులతో కాదు, నీలో ఉన్న బానిసత్వంతో. దాన్ని చంపిన రోజే నీకు అసలైన విజయం. నిప్పుకి కాలిపోవడం తెలుసు, అదేవిధంగా వెలుగునివ్వడం కూడా తెలుసు. నీలో ఉన్న కసి నిన్ను కాల్చినా అది ప్రపంచానికి వెలుగవ్వాలి. గుంపులో ఉన్నంత వరకు కేవలం నువ్వు ఒక ఓటమివి. ఆ గుంపుని శాసించిన రోజే నువ్వు ఒక నాయకుడివి. ఏమీ కోల్పోకుండా గెలవాలనుకోవడం, యుద్ధం చెయ్యకుండా రాజ్యం దక్కాలనుకోవడం ఒక్కటే. సమాజం నిన్ను రాళ్లతో కొడితే ఏమాత్రం ఏడవకు. ఆ రాళ్లతోనే నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకో. ఈ వ్యవస్థ నీకు అన్యాయం చేస్తే దేవుడికి దండం పెట్టుకోకు. ఆ వ్యవస్థకు ఎదురెళ్ళి నీ న్యాయాన్ని నువ్వే లాక్కో. ఓపిక అనేది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. దాన్ని ఎప్పుడు ఎక్కడ వాడాలో తెలియని వాడు ఎప్పటికీ ఎన్నటికీ గెలవలేడు. నువ్వు చనిపోయిన తర్వాత కూడా బ్రతికేది నువ్వు సంపాదించిన డబ్బు కాదు, నువ్వు సాధించిన గెలుపు. గెలిచేంత వరకు నువ్వు ఒంటరివే, కానీ గెలిచాక ఈ ప్రపంచం మొత్తం నీ వెంటే. ఓడిపోయాను అని నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకునే క్షణం వరకు నిన్ను ఎవరూ ఓడించలేరు. ఆకలి మనిషిని జంతువుని చేస్తుంది, కానీ ఆ ఆకలిని జయించిన వాడే వ్యవస్థ మీద ఆధిపత్యం చెలాయిస్తాడు. నీ ఒంటి మీద ఉన్న గాయాలు నువ్వు చేసిన పోరాటానికి సాక్ష్యాలు. వాటిని చూసి గర్వపడు. అడ్డుకునేవాడు ఎవడైనా సరే అడుగు పడిందంటే చరిత్ర తిరగరాయాల్సిందే. గెలుపుకి కావాల్సింది సైన్యం కాదు, తెగింపు. నిన్ను విమర్శించే వాళ్లకు మాటలతో సమాధానం చెప్పకు. నువ్వు సాధించే గెలిపే వాళ్లకు చెంపదెబ్బ కావాలి. బ్రతకడానికి ఊపిరి ఉంటే చాలు, కానీ సమాజంలో నిలబడడానికి అస్తిత్వం కావాలి. ఆ అస్తిత్వం నీ పోరాటమే. నిన్ను తగలబెట్టాలని చూసే నిప్పుకు తెలియదు నువ్వు ఆ మంటల్లో నుంచి పుట్టుకొచ్చే అగ్నిపర్వతానివని. నుదుటి మీద రాతను నమ్మేవాడు జీవితాంతం ఎదురు చూస్తాడు. కసిని నమ్మేవాడు చరిత్రను తిరగరాస్తాడు. నీ మౌనం నీ బలహీనత కాదు, నువ్వు రేపు సృష్టించబోయే విధ్వంసానికి ముందున్న ప్రశాంతత. నీ నెత్తురు నేల మీద పడితే అది కన్నీరు కాకూడదు. రేపటి నీ గెలుపుకు విత్తనం కావాలి. నీ శత్రువు ఎంత బలవంతుడో నీ గెలుపు అంత చరిత్రను సృష్టిస్తుంది. శత్రువును చూసి భయపడకు, గౌరవించు. ప్రపంచం మొత్తం నిన్ను మోసం చేసినా తట్టుకోవచ్చు, కానీ నీ మీద నీకున్న నమ్మకాన్ని నువ్వే చంపుకోవడం ఆత్మహత్యతో సమానం. రూల్స్ అనేవి బానిసల కోసం రాసిన పుస్తకం. గెలిచిన వాడు ఆ పుస్తకానికి అట్ట మారుస్తాడు. నొప్పి తెలియకుండా వచ్చిన గెలుపు ఓ పూట భోజనం లాంటిది. నరకం చూసి సాధించిన గెలుపు తరతరాలకు ఆస్తి లాంటిది. చదరంగంలో బంటువని కుమిలిపోకు. అడుగు ముందుకేస్తే రాజును కూడా చంపే ఆయుధానివి నీవే. భ్రమలో బ్రతికేవాడికి జీవితం ఒక కళ, సమాజాన్ని చూసేవాడికి జీవితం ఒక యుద్ధం. అందుకే యుద్ధం చేయి. జీవితంలో చావు ఒక్కసారే వస్తుంది, కానీ ఓటమి ప్రతిరోజు వస్తుంది. ప్రతి ఓటమిని చంపుకుంటూ ముందుకు వెళ్ళడమే అసలైన గెలుపు. నిన్ను వదిలిపోయిన కాలాన్ని చూసి ఏడవకు. నీ చేతిలో మిగిలి ఉన్న కాలాన్ని ఆయుధంగా మలుచుకో. శరీరానికి గాయమైతే అది కొంతకాలంలో మానుతుంది, కానీ ఆ అవమానం మనసు మీద చేసే గాయం నిన్ను మహారాజును చెయ్యాలి. ప్రమాదం అంచున నిలబడ్డ వ్యక్తికే ప్రాణం విలువ తెలుస్తుంది.
పాతాళాన్ని చూసిన వాడికే ఆకాశం ఎత్తు తెలుస్తుంది. నిన్నటి గాయాన్ని మర్చిపో, కాని ఆ గాయం నేర్పిన పాఠాన్ని మాత్రం నువ్వు గెలిచేంత వరకు మర్చిపోకు. కిరీటాన్ని పెట్టుకోవాలని ఆశపడితే మాత్రమే సరిపోదు. ఆ బరువును మోసే దమ్ము, ఆ పదునుని తట్టుకునే కండబలం కావాలి. గమ్యాన్ని చేరాలంటే దారి వెతకడం కాదు, దారిని సృష్టించు. రాళ్ళు రప్పలు చీల్చుకుంటూ రక్తమోడుస్తూ ముందుకు నడవాలి. ఒంటరి వాడినని భయపడకు. చరిత్రను సృష్టించిన ప్రతి వాడు మొదట తన అడుగును ఒంటరిగా వేసినవాడే. నీలో ఉన్న కోపాన్ని లోపలే మింగేస్తే అది నిన్ను దహించేస్తుంది. అదే కోపాన్ని కసిగా మార్చుకుని దాన్ని బయటకు వదిలితే అహంకారాల సామ్రాజ్యాలు కాలిపోతాయి. ఒకసారి మట్టిలో కలిసిపోయాక భయపడడానికి ఏమీ ఉండదు. అక్కడ్నుంచే నీ కొత్త పుట్టుక, నీ అసలైన ప్రస్థానం మొదలవ్వాలి. అధికారమనేది కుర్చీలో కూర్చుంటే రాదు. నీ మాటలతో 100 మందిని కదిలించి, నీ చేతలతో 1000 మందిని శాసించినప్పుడే అది వస్తుంది. చరిత్ర ఎప్పుడూ మంచి వాళ్ళ గురించి రాయదు. అది కేవలం గెలిచిన వాళ్ళ గురించి మాత్రమే రాస్తుంది. ఇక్కడ మంచి వాడిగా మిగిలిపోవడం కంటే గెలిచిన వాడిగా నిలబడడం ముఖ్యం. చావు నీ శ్వాసను మాత్రమే ఆపగలదు, కానీ నీ ఓటమి నీ ఉనికినే తుడిచేస్తుంది. శ్వాస పోయినా పర్వాలేదు, ఉనికి పోకూడదు. సింహాసనం మీద కూర్చున్న ప్రతి వాడు రాజు కాడు. ఎవడైతే ప్రజల గుండెల్లో భయం లేకుండా నమ్మకాన్ని నింపుతాడో వాడే అసలైన పాలకుడు. వ్యవస్థ నీకు బానిస కావాలి అంటే ముందు నువ్వు ఆ వ్యవస్థలోని లొసుగుల్ని నీ వేళ్ల మీద లెక్క పెట్టడం నేర్చుకోవాలి. సిద్ధాంతాలు పుస్తకాల్లో చదువుకోవడానికి బాగుంటాయి, కానీ నీ బ్రతుకు యుద్ధంలో కేవలం వ్యూహాలు మాత్రమే పనికొస్తాయి. నీ కన్నీళ్లకు సానుభూతి దొరుకుతుందేమో కానీ సమాజంలో స్థానం దొరకదు. నీ చెమట చుక్కలకు మాత్రమే సామ్రాజ్యాలు దాసోహం అంటాయి. సమయం కోసం ఎదురు చూసేవాడు పరిగెత్తలేడు. సమయాన్ని నీ వైపు తిప్పుకున్న రోజే నువ్వు రేసులో గెలిచినట్టు. నీకు అర్హత ఉంటే ఈ లోకం దారిస్తుంది అనుకోవడం భ్రమ. సత్తా ఉన్నోడే లోకం మెడలు వంచి తన దారిని తను లాక్కుంటాడు. గాయాన్ని చూసి ఏడ్చేవాడు చరిత్రలో కనుమరుగైపోతాడు. ఆ గాయాన్ని ఆయుధంగా మార్చుకున్న వాడే చరిత్రను తిరగరాస్తాడు. గుంపులో నిలబడడం భద్రతనిస్తుందేమో, కానీ నీకంటూ ఒక గుర్తింపు రావాలంటే ఒంటరిగా యుద్ధం చెయ్యాల్సిందే. సమయం అనేది ఎవరి కోసమూ ఆగిపోదు. దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకునే వాడికి సామ్రాజ్యాన్నిస్తుంది, వదిలేసిన వాడికి సమాధినిస్తుంది. భయపడి పారిపోతే ఈ సమాజం నిన్ను శవంగా చూస్తుంది. ఎదిరించి పోరాడితే దేవుడిగా పూజిస్తుంది. నిన్ను తొక్కేయాలి అనుకునేవాడి బలాన్ని చూసి భయపడకు. వాడు నీకంటే పైన ఉన్నవాడైతే వాడిని కింద పడేసే అవకాశం నీకే ఉందని అర్థం. చీకటి గదిలో నువ్వు చేసే నిశ్శబ్ద యుద్ధమే రేపు వెలుతురులో ప్రపంచం వెలుగునిచ్చే నీ విజయం. తలరాతను బ్రహ్మ రాస్తాడు అంటారు, కానీ నీ రక్తాన్ని సిరాలా మార్చుకుంటే ఆ బ్రహ్మ కూడా నీ ఇష్టప్రకారమే తలరాత మారుస్తాడు. నీ శత్రువు నీకు నేర్పే పాఠాలు ఏ గురువు కూడా నేర్పలేడు. గురువు కేవలం గెలవడం నేర్పిస్తాడు, కానీ శత్రువు ఓడిపోకుండా ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు. సూర్యుడిలా వెలగాలి అని అనుకుంటే సరిపోదు, ముందు ఆ సూర్యుడిలా మండిపోవడానికి సిద్ధపడాలి. ప్రపంచం నీకు ఏదీ ఉచితంగా ఇవ్వదు. నీకు కావాలంటే నువ్వే లాక్కోవాలి, లేదంటే బానిసలాగా బ్రతకాలి. గొర్రెలకు కాపరి ఉంటాడు, సింహానికి అడవే సామ్రాజ్యం. నువ్వు గొర్రెవో సింహానివో నీ పోరాటమే నిర్ణయిస్తుంది. ఓటమి నిన్ను నేలకి కొట్టినప్పుడు ఆ నేలనే పట్టుకుని ఏడవకు. ఆ నేలను తన్నుకుని ఆకాశం వైపు ఎగురు. నిజమైన గెలుపు అంటే శత్రువుని చంపడం కాదు, వాడి కళ్ళ ముందే నువ్వు శిఖరాన్ని చేరుకోవడం. నీ లక్ష్యం కోసం నువ్వు చిందించే ప్రతి చెమట చుక్క రేపు నువ్వు కూర్చోబోయే సింహాసనానికి పునాది రాయి. ఆశయం లేని జీవితం, ఆయుధం లేని యుద్ధం రెండూ ఒక్కటే.
అందులో చావు తప్ప గెలుపు ఉండదు. బాధను దిగమింగి ఊరుకునేవాడు కాలగర్భంలో కనుమరుగవుతాడు. ఆ బాధను కసిగా మార్చుకున్నవాడే ఈ సమాజాన్ని శాసించే బాద్షా అవుతాడు. వర్షం వస్తే గూడు కోసం వెతుక్కునే పిట్టల మధ్య మేఘాలను చీల్చుకుని ఎగిరే గద్దలా ఆలోచించు. అప్పుడే ఆకాశం నీకు తల వంచుతుంది.